లాలో దెర్ ఇస్ ఎ జనరల్ లా మ్యాగజిన్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. మీకు లా గ్రాడ్యుయేట్స్ మీలో ఎవరు ఉన్నారా? ఉండుంటే కనుక ignorance of law is not excuse. Ignorance of facts may be an excuse. అందుకోసం చెప్పానంటే మనం ఈ జాబ్ చేసేటప్పుడు కూడా ఇలాంటివన్నీ కూడా తెలిసి ఉండాలి, సర్వీస్ మ్యాటర్సే కానీ ఇలాంటివన్నీ కూడా. కాబట్టి మనం నాకు తెలియకనే నేను తప్పు చేశానని చెప్పి అనటానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఫినాన్షియల్ కోడ్, ట్రెజరీ కోడ్, టీఎస్ తెలంగాణ స్టేట్ బడ్జెట్ మాన్యువల్, అకౌంటింగ్ ప్రొసీజర్స్, ఆడిట్ అంటే టైప్స్ ఆఫ్ ఆడిటింగ్ ఎలా జరుగుతుంది ఏమిటి, ఆడిట్ అబ్జెక్టివ్స్ ఎందుకు ఏ పద్ధతి ఏం ఉద్దేశించి ఆడిట్ చేస్తారు, హౌ టు ఆడిట్, రిప్లైస్ టు ఆడిట్ అబ్జెక్షన్స్. ఆడిట్ అబ్జెక్షన్స్ రాసినప్పుడు వాళ్ళు వచ్చి ఆ అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే ఎట్లా మనం దాన్ని రిప్లై ఇవ్వాలి. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ అంటే మన సిఏజీ గవర్నమెంట్ ఆఫీసులో అంటే కూడా సిఏజీ ఆడిట్ జరుగుతుంది. ఓకే, ఇలాంటివన్నీ కూడా. ఇక టీఎస్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో మన గవర్నమెంట్ ప్రకారం ఇచ్చేటువంటి లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఎవరు వేటిగా ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎలా తీర్చడము ఏమిటి అనేది లా గురించి కూడా కొంచెం తెలియాలి. జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా, నెక్స్ట్ యాంటీ కరప్షన్ లాసు, క్రిమినల్ లా, సివిల్ ప్రొసీజర్ కోడ్, కోర్టు ప్రొసీజర్స్. దాంతోపాటుగా జనరల్గా ఇవాళ రేపు ఇలాంటి వాటికి సెన్సిటైజ్ చేయమని చెప్పన్నారు. సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అంటే దట్ ఇస్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ టు బి ప్రిసైజ్. సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, అది పోక్సో యాక్ట్ అని కొత్తగా వచ్చింది వాళ్ళకి. ఆ రెండు యాక్ట్స్ గురించి కూడా ఉంటుంది. ప్రశ్న ఇవ్వాలి కాబట్టి ప్రశ్న అంటే నేను కూడా ఉన్నానని చెప్పి నిరూపించుకోవడానికి కోసం చెప్పనేసి అలాంటి ప్రశ్నలు మీరు వేయొద్దు. ఎప్పుడు ఎట్టి పరిస్థితులు అనవసరంగా ఆర్గ్యుమెంట్స్లో మీ టైంను వేస్ట్ చేసుకుంటూ పోవద్దు. తర్వాత అట్లా ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లాస్ నడిచేటప్పుడు మీలో మీరు ఎవరు మాట్లాడుకోవద్దు. ఇక్కడ ఇంటరాక్షన్ ఏంటి, యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ది రిసోర్స్ పర్సన్, ఆయనతో తప్పనించి మీలో మీరు ఎప్పుడు కూడా మాట్లాడుకోవద్దు. ఇలాంటివన్నీ కూడా పాటించండి. తర్వాతనేమో కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ అవకాశం ఉంటే కల్చరల్ యాక్టివిటీస్ కొన్ని కండక్ట్ చేస్తాము, వీలుని బట్టేస్తుంది, దాన్ని బట్టేసి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. తర్వాత ఇంకోటి అంటే ఇది లీవ్ ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చే కోర్స్ కాదు, ఎలాంటి లీవ్ ఎవరికి కూడా ఇవ్వబడదు. ఓకే, ఖచ్చితంగా అన్ని రోజులు ఉన్నదే 33 రోజులు, దీంట్లో మీరు లీవ్ గురించి ఆలోచించబోకండి. హ్యాపీగా 33 రోజులు దట్టు హాఫ్ డేనే మీరు. కాబట్టి లీవ్ లేని కోర్సు దీన్ని ఎంజాయ్ చేయండి, మ్యాక్సిమం బెనిఫిట్ పొందండి, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇక్కడ. సరే, ఈ కొన్ని మాటలతో నేను ఈ ప్రజెంటేషన్ని నేను ముగిస్తున్నాను. వెల్కమ్ టు దిస్ కోర్స్. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహించబడినటువంటి గ్రూప్ 2 సర్వీసెస్ పరీక్ష ఇది. కాబట్టి దీన్ని మొదటి ఫౌండేషన్ కోర్స్గా మేము నామకరణం చేసుకొని ఉన్నాము. మీ అందరికీ కూడా అన్నిటికంటే ముందు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ స్టేట్ సివిల్ సర్వీసెస్లో గ్రూప్ 1 తర్వాత మధ్యస్థమైనటువంటి అధికారుల మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అది గ్రూప్ 2 సర్వీసెస్ ద్వారానే వస్తారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వారు ఇందులో ఎంపిక కాబడతారు. కాబట్టి మీరందరూ కూడా యు క్రాక్డ్ అన్ ఇంపార్టెంట్ సర్వీస్ గ్రూప్ 2 సర్వీసెస్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ మీలో కొంతమంది ఇక్కడికి రావడం అన్నిటికంటే ఇంకా చాలా సంతోషకరమైన విషయం ఈ ఇనాగ్రల్ ఫంక్షన్కి. ఇప్పుడు మా యొక్క ఈ మానవ ఎంసీఆర్ హెచ్ఆర్డిఐటి అంటే తెలంగాణ రాష్ట్రపు మానవ వనరుల అభివృద్ధి సంస్థ, తెలంగాణ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఈ గత కొంతకాలంగా, ముఖ్యంగా ఇంకా ఈ గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఒక రకమైనటువంటి
రాష్ట్ర స్థాయి సంస్థగా, శిక్షణా సంస్థగా కాకుండా ఇప్పుడు ఒక అంతర్జాతీయ, జాతీయ కూడా కాదు, అంతర్జాతీయ శిక్షణా సంస్థగా అంచెలంచెలుగా ఎదిగి, ఎందుకంటే మేము ఇక్కడ ఏషియన్ కంట్రీస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఎప్పుడైతే మేము నిర్వహించినామో, ఎప్పుడైతే వేరే దేశాలలో ఉన్నటువంటి యూనివర్సిటీస్తో, సంస్థలతో మేము ఎప్పుడైతే ఒప్పందాలు కుదుర్చుకున్నామో, ఈ శిక్షణా సంస్థ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకున్నది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పైపెచ్చు ఇక్కడ ఒక సక్రమమైన విధానంలో ఎప్పటికప్పుడు నూతన ప్రక్రియలకు శ్రీకారం చుడుతూ మేము మా యొక్క డైరెక్టర్ జనరల్ గారు ఎవరైతే చాలా చాలా డైనమిక్, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్, ఎలా వస్తాయో ఆలోచనలు మాకు కూడా తెలియదు, సడన్గా వారు చాలా ముందు చూపుతో ఈ వర్చువల్ ట్రైనింగ్, ఈ కరోనా సమయంలో అసలు ట్రైనింగ్ ఎట్లా అవుతుంది అనుకున్నటువంటి సమయంలో వర్చువల్ మోడ్ ద్వారా 10,000 మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చినటువంటి శిక్షణా సంస్థ మరిచినారు. ఇది ఒక సాధారణమైన విషయం కాదు. అన్ని సంస్థలు మూతపడి ఎక్కడా ఏమీ పని జరగని పరిస్థితుల్లో ఈ సంస్థ అటువంటి స్థాయిని అందుకోగలిగింది, అటువంటి విషయాన్ని చేయగలిగింది. మీరు కోర్స్ కొంత కన్వెన్షనల్గా, కన్జర్వేటివ్గా అయ్యేటటువంటి శిక్షణను కోల్పోవచ్చు గాక కొన్ని యాక్టివిటీస్ మేము చేయలేకపోవచ్చు, చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయినా కూడా వర్చువల్ మోడ్లో కూడా చేసే ప్రయత్నం మీకు కూడా చేస్తారు. ఈ లెర్నింగ్ మాడ్యూల్ కామిట్ అని ఒక 16 మాడ్యూల్స్ మొదట్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఆన్లైన్ మాడ్యూల్స్. ఆ మాడ్యూల్స్ కనుక మీరు శ్రద్ధగా చేయగలిగితే చాలా మటుకు మీరు నేర్చుకోగలుగుతారు. మీరు దైనందిక జీవితంలో, నిత్య జీవితంలో మీరు నిర్వర్తించేటటువంటి మీ ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. ఈ విషయాన్ని మీరు గమనించి ఈ యొక్క ఎన్నో ఒత్తిళ్ల మేరకు, ఎన్నో ఆటుపోట్లకు తట్టుకొని ఈ యొక్క శిక్షణా కార్యక్రమాన్ని నడపడం జరుగుతోంది. కాబట్టి దీని ద్వారా మీరు పూర్తిగా అన్ని రకాలైనటువంటి ఇన్పుట్స్ని తీసుకొని మీరు శ్రద్ధగా నేర్చుకొని మీ యొక్క ఉద్యోగ బాధ్యతల్లో బాగా ఉత్తమంగా రాణిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ ఇంకోసారి I want to congratulate you for successfully clearing a competitive Group 2 examination. Many of you may not be knowing, I was Secretary AP Public Service Commission, and we had received 5 lakh applications, the largest number of applications for Group 2 services. It's very competitive, and I know candidates qualify by half mark and 1 mark. Lot of competition. So all of you have done well. It's not an easy test, and you have qualified, so congratulations. And also I welcome you to the government service. Okay. He's not able to hear. So I welcome you also to the government service. It is a privilege to join the government service. It is really a royal service in one way, because in this service the welfare of the people is the ultimate goal. We are public servants, public in the full sense. And if we look from the philosophical angle, when the state was created, it was maximum good for maximum number of people. Welfare of the largest. That is the goal
philosophical underpinning of a state. One should never forget this. When we came to the service, many of us are selfless. You may have good experiences, you may have bad experiences while working. But that idealism, that I want to do something for the people of my state, that you should never lose. It is that idealism which pumps energy into you even when you are tired. After a long visit, when you come home, suddenly if an emergency message comes, you are ready. Because there is some need, some public need has to be met. I see all of you have come from different services, and many of you have, the youngest is about 26. They have nearly 32 years of service, large service, good. I have had the opportunity to be in the Prohibition and Excise Department. I was Deputy Commissioner Prohibition and Excise, Hyderabad. So I know the nature of job which the sub-inspectors and the excise inspectors have to face. It's a uniform job. You are dealing with crime, and it's also an economic crime. In the sense, it's an evasion of excise, it is peddling of spurious liquor, non-duty paid liquor. It's a tough job, and that is a very difficult post also. I can only say I have seen it's a very difficult post. You have to handle things properly. You can be attacked even by the people who are making illicit liquor. That is also possible. When you make a move, you have to make it properly. And then there will be all sorts of pressures. Pressure is something which you must expect. You are at the ground level, and pressure is something which will come. So this is a very important training program. I am sure you will keep on coming to Marichanna Reddy several times during your length of your training, your entire service, and it will be an opportunity always to have you here and to tell you about different facets of your job, sharing different experiences. So I conclude myself by wishing you all the best and hoping that all of you do very well and get incentive awards, incentive increments, and get recognition by the Honorable Chief Minister. Thank you, sir. Thank you very much, sir, for the great message. I hope OTs are immensely benefited by your guidance. తర్వాత నేటి విశిష్ట గౌరవ అతిథి గౌరవనీయులు శ్రీ ఎం వీరబ్రహ్మయ్య ఐఏఎస్, కమిషనర్ ఫర్ కోఆపరేషన్, రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, వారిని కీలక ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాను. There are 8 departments shown here. ఈ 8 డిపార్ట్మెంట్స్లలో మేజర్గా 274 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ నుంచి ఉన్నారు. ఐ థింక్ దే ఆర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్, ఐ థింక్ sub inspectors, yeah. Then second largest department is PR and RD, 71. Then the third department is cooperative departments with 60 officers, and remaining 25 from registration and stamps, 18 from municipal administration, 15 from handlooms and textiles, like that. 8 departments are there. మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాట్ ఎవర్ ద ట్రైనింగ్ విచ్ యూ ఆర్ అండర్ గోయింగ్, ఇప్పుడు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్గా చూసినట్టయితే మేము వీ డివైడెడ్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంటూ 3 కేటగిరీస్. ఒకటి ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్, దట్ ఈస్ 2 types.
foundation course वगैरह with MCR HRD, and professional training with IC Cooperative Training Institute CTA is there, and another we have our own departmental cooperative training institute అక్కడ ఇస్తాము. Then third part is the field training. ఈ విధంగా 3 parts గా విభజించి we have given the entire schedule already we have given, and this 60-member batch, half of the professional training has been completed before Corona. Because of Corona, that is held up, part of it held up, and will resume shortly. Meanwhile, the gap period lo we asked them to go for a field training in the districts. Like that, we are managing it. ఇక్కడ ఫౌండేషన్ కోర్స్కి ఎక్కడైతే మీరు ఎంసీఆర్ హెచ్ఆర్డీకి వచ్చారో, బేసికల్గా ఇక్కడ మీకు చెప్పేది ఒకటి సర్వీస్ మ్యాటర్స్, రెండవది ఆఫీస్ ప్రొసీజర్స్, మూడవది అకౌంటింగ్ ప్రొసీజర్స్, 4 లీగల్ మ్యాటర్స్. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఐటమ్ కిందకి వచ్చేసినట్టయితే సర్వీస్ మ్యాటర్స్ మనకి ఇంపార్టెంట్ యాక్చువల్గా. వాట్ ఆర్ ది కాండక్ట్ రూల్స్? Every employee who is appointed to the government service has to follow certain code of conduct, which is a large value book is there. Then that will be given to you. That conduct rules, how to behave ourselves in the office, outside the office, with the public, with public representatives, and inside and outside, all those things are very well coded. And conduct rules, CCA rules are there about conduct. Disciplinary procedures are there. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఛార్జ్ మెమో ఏంటి, రిప్లై ఏంటి, వాటికి సమాధానం ఏమిటి, పనిష్మెంట్, అప్పీలు, క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్ రూల్స్ అంటాం సిసిఏ అవి. తర్వాత స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్, దెన్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ వగైరా వగైరా రూల్స్ అన్ని there. అవి ఈ సమయంలోనే మీరు కొంచెం బాగా, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ విల్ బి అవైలబుల్ హియర్ ఇన్ ద ఇన్స్టిట్యూట్. దే హ్యావ్ వెరీ వాస్ట్ నాలెడ్జ్, ప్రీవియస్లీ దే అక్వైర్డ్ అండ్ దే విల్ గివ్. అవి కనుక ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా విన్నట్లయితే ఫ్యూచర్లో మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పే ఫిక్సేషన్ చేయించుకోవాలా, ఏం చేయాలి? అన్లెస్ యూ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ద పే ఫిక్సేషన్, వాట్ ఎవర్ ద పే ఫిక్స్డ్ బై యువర్ సబార్డినేట్, you will be end up in the loss or you will be end up in the excess drawal. Once you draw the excess drawal, the audit accountant general will catch you at the time of pension papers పోగానే అక్కడ క్యాచ్ చేసేస్తాడు ఆయన క్యాచ్ చేసేసి లాస్ట్ 30 years నుంచి యూ హ్యావ్ డ్రాన్ ఇన్ టు ఎక్సెస్ ఏమని నౌ విల్ ఆస్క్ ఫర్ డిడక్షన్ అంటారు. మనకు తెలియదు అప్పుడు. సో యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ పే ఫిక్సేషన్ నాలెడ్జ్. పూర్తిగా అవసరం లేదు, బట్ సంథింగ్ షుడ్ బి దేర్ ఇన్ అవర్ మైండ్. Once it comes to us, what is increment, what is pay fixation, what is stepping up, when it comes. So one junior senior differences, ఇవన్నీ కనుక తెలిసినట్టయితే we will protect our right, and at the same time we will not indulge in such a way that where we have to shell out our money at a single point of time when AG points out. Once AG points out, there is no other way that you have to pay back. Otherwise your pension benefits will not come. అట్లాగే డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాంట్యుటీ, పెన్షన్ రూల్స్. పెన్షన్ రూల్స్లో ఇప్పుడు 2004 తర్వాత కాంట్రిబ్యూటరీ పెన్షన్ హెస్ కమ్ ఇన్ టు పిక్చర్. యూ ఆర్ ఆల్సో కమింగ్ అండర్ దట్ ఓన్లీ. బట్ బిఫోర్ 2004 ఎంప్లాయీస్ who have joined, they are pension paid by the government under 1980 pension rules. So 1980 pension rules are different, 2004 pension rules are different. Since you are occupying a middle level administrative positions in the department, in all the departments, and you will be a officer dealing with lower level officers issues and higher level officers issues, and you are answerable to your HOD, you are answerable to your district officers. ఎందుకంటే మీ DCO పిలిచి ఫలానా పని చేయండి అంటే మీరు చేయాలి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. అండ్ దెర్ ఆర్ ఆఫీసర్స్ ఇన్ మై HOD ఆఫీస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ ఆర్ డన్ బై అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ అండ్ డెప్యూటీ రిజిస్ట్రార్స్ ఓన్లీ. సో వీ విల్ బి సూపర్వైజింగ్ ఇట్. The entire work will be done by them. If you don't do it, we will catch it. This is wrong, we will tell. So that way you have to be acquainted with the rules.
So this is the good period. Please, whatever the lectures that are given by the experts, you please listen to them carefully, and immediately you can also refer those rules, those, have a cursory look. You need not have everything in your brain. ఒకసారి ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, సపోజ్ కంపాషనేట్ అపాయింట్మెంట్ వచ్చింది మన దగ్గర ఫైల్, ఇఫ్ అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ కంపాషనేట్ అపాయింట్మెంట్ కెన్ బి డన్ అనేది మనకు ఒక ఐడియా ఉంటే, దెన్ వీ కెన్ చెకప్ ద రూల్, జియో రిలేటెడ్ జియోస్ అన్ని చెకప్ చేసుకొని ఆ ఫైల్ మనం ప్రాసెస్ చేసి పై ఆఫీసర్ పంపించగలుగుతాం. ఇఫ్ యూ డోంట్ డూ ద ఫైల్ పర్ఫెక్ట్లీ, పై ఆఫీసర్ ఒప్పుకోడు. He will write and send it back it, or he himself will do the work, say thinking that this subordinate found to be useless, he is not useful at all అనే ఫీలింగ్ వచ్చేస్తే దెన్ ఏం చేస్తారు? అప్పుడు ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, మూడోసారికి ఆఫీస్ నుంచి పంపించేస్తారు. ఇక దే విల్ నాట్ బి అలౌడ్. అదే ఇఫ్ ఎఫిషియెంట్ ఆఫీసర్ ఇస్ దేర్, అతను ఎంత కష్టపడైనా ఎంత అయినా అతన్ని కాపాడుకుంటూ వస్తారంట. సార్ చెప్పినట్టుగా షార్ట్ కట్ మెథడ్స్ ఏవి ఫాలో అవ్వకూడదు. యూ బీ డిసిప్లిన్, యూ బీ సీరియస్ విత్ యువర్ జాబ్ అండ్ డివోట్ యువర్ టైమ్ టు ద వర్క్. వన్స్ యూ యాక్సెప్టెడ్ ద జాబ్ ఆన్ యువర్ ఓన్, నో బడీ హాస్ ఫోర్స్డ్ యూ టు కమ్ టు దిస్ పాయింట్ నా కదా. 5 లక్షల మందిలో మీరు సెలెక్ట్ అయ్యారంటే అర్థం ఏంటి? మీ ఇష్టంతో మీరు వచ్చారు ఇక్కడికి. మిమ్మల్ని ఎవరు ఇక్కడికి ఫోర్స్ చేసి మిమ్మల్ని ఈ ఉద్యోగంలో చేరమని మీరు చెప్పారా? ఎవరైనా తీసుకొచ్చి మీకు ఇచ్చారా చేతికి? ఇవ్వలా. మీ అంతటి మీరు వచ్చారు. ఇక్కడ చాలామంది నా డిపార్ట్మెంట్లో చాలామంది ఐటీ నుంచి వచ్చారు, దోస్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్. కొంతమంది ఒక 2-3 ఎస్ఐలు కూడా వచ్చారు, ఆ పోస్ట్ వదిలేసి ఇక్కడికి వచ్చేసారు. ఏమండి ఆ ఎస్ఐ ఉద్యోగం కనీసం ఎంతో 7-8 సంవత్సరాలు చేసినట్టున్నారు ఒక ఆయన. హీ హ్యాస్ కమ్ అండ్ జాయిన్డ్ ఉంది. ఎందుకు వచ్చారంటే హీ హ్యాస్ హిజ్ ఓన్ రీజన్స్. సో ఆయన ఇష్టపడి వచ్చాడు ఇక్కడికి. కాబట్టి వన్స్ యూ హ్యావ్ టేకెన్ ద జాబ్ ఆన్ యువర్ ఓన్ with your liking, then you devote yourself and become a expert in that. So ఆ విధంగా ప్లీజ్ డివోట్ టు యువర్ సెల్ఫ్. ఇది లెర్నింగ్ పీరియడ్. ఈ లెర్నింగ్ పీరియడ్లో మీరు ఎన్ని తప్పులు చేసినా సరిదిద్దే వాళ్ళు ఉంటారు. ఒకసారి మీరు పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత మీరు తప్పులు చేసి ఒప్పుకోరు, మీ తప్పులు మీరు సరిదిద్దుకోవాలి. that will happen. So be happy, be serious about the job and do well. And God is great. Once you are sincere, you will get your recognition, promotion, whatever, etc., whatever you want. So I wish you all the best. Wish you all success. This training program, we enjoyed a lot when we joined this in 90. We learned so many things here, and that has made us very well in the department. Last 30 years we are able to show our workmanship in the assignments which we have taken up in the field. So I wish you all the best. Thank you very much. Thank you, sir, for giving me this opportunity. గౌరవనీయులు రాష్ట్ర రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ వీరు బ్రహ్మయ్య గారు, మన సంస్థ ఏడీజీ హర్ప్రీత్ సింగ్ గారు, అదేవిధంగా బెనహర్ ఎక్కా గారు, ఇద్దరు ఏడీజీలు మన మధ్యలో ఉన్నారు. డైరెక్టర్ ట్రైనింగ్ నబీ గారు, ఈ కోర్స్ డైరెక్టర్ రామ్ గోపాల్ గారు, ఇతర ఫ్యాకల్టీ మెంబర్స్ సౌమ్య గారు, సుబ్బారావు గారు, శ్రీనివాస్ మాధవ్ గారు, అధికారులు, మన సంస్థ అధికారులు. ఈ శిక్షణ కార్యక్రమంలో సింబాలిక్గా ఒక ప్రతీకాత్మకంగా పాల్గొంటున్న కొంతమంది, ఒక 13 మంది ట్రైనీస్ మన మధ్యలో ఈరోజు ఉన్నారు. దే రిప్రజెంట్ 477 ట్రైనీస్ హూ ఆర్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్ వర్చువలీ. నిజంగా చెప్పాలంటే ఇది ఒక చాలా ముఖ్యమైన ఘట్టం, మన సంస్థ చరిత్రలో ముఖ్యమైన ఘట్టం. ఇంత పెద్ద ఎత్తున ఫౌండేషన్ కోర్స్ మనం ఎప్పుడూ నిర్వహించలేదు ఈ సంస్థలో. స్టార్టింగ్ ఫ్రమ్ ది ఆల్ ఇండియా సర్వీసెస్, IPS, IFS అండ్ ది అదర్ సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్, వీ కండక్ట్ ఫౌండేషన్ కోర్సెస్ సిన్స్ లాస్ట్ 12 years.
2008 నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నాం. మీరు చెప్పినట్టు గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ 2 సర్వీసెస్ ఫౌండేషన్ కోర్స్ చేస్తున్నాం. కానీ ఇంత పెద్ద సంఖ్యలో ఫౌండేషన్ కోర్స్ ఎప్పుడు జరగలేదు. ఇన్ ఎ వే ఈ కరోనా కాలంలో ది అడ్వర్సిటీ హెస్ బికమ్ ఎ బ్లెస్సింగ్. కొత్త మాధ్యమం ద్వారా, కొత్త టెక్నాలజీ ద్వారా ఇంతమందిని ఒక ప్లాట్ఫామ్ ద్వారా ట్రైనింగ్ చేయడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ 1000 people to be trained, we'd have had 5 to 6 batches at least. But now with 2 batches perhaps we can cover all the trainees. ఈ బ్యాచ్లో 477 people are there. ఎప్పుడైతే పాండమిక్ స్టార్ట్ అయింది అప్పుడు చాలా దివిధాలు ఉన్నాం మనం. ఆ టైంలో ఇంకొక ఇంపార్టెంట్ ఫౌండేషన్ కోర్స్ మనం చేస్తున్నాం, ఆల్ ఇండియా సర్వీసెస్. దాంట్లో ఒక 140 ఆఫీసర్స్ అదే, 140 ఆఫీసర్స్ ఆఫ్ ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐటీఎస్, ఐఆర్ఎస్, రాష్ట్ర కంట్రీ డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన దగ్గర ఉన్నారు. అదేవిధంగా మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అని ఒక 30 మంది ఉన్నారు. 175 ట్రైనీస్ వర్ దేర్. మార్చ్ నెలలో వాడు ట్రెక్కింగ్కి వెళ్ళారు నీలగిరీస్. అప్పుడే మన క్యాంపస్లో ఇక్కడ మనం ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్ పెడతాము, మన హాస్టల్ను తీసుకుంటామని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎట్లా ఏం చేయాలి అప్పుడు ఏం తెలియదు. సో మనం ఏదో వినలేక ఈ వర్చువల్ ప్లాట్ఫామ్ వాడుకోవడం స్టార్ట్ చేస్తాం. ఇట్ షోస్ హౌ ఏ క్రైసిస్ కెన్ బి టర్న్ ఇంటూ ఆపర్చునిటీ. మీరు అనుకుంటారు ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం ఎట్లా రెవెన్యూ ఎట్లా చేయాలి. మీ మధ్యలో ఉన్నారు ఎక్సైజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. హౌ డు ఐ continue my revenue flow, sub-inspectors of excise. Of course, your revenue flow was assured even during the lockdown period. Once the liquor shops opened, there was long queues. So there was no problem to earn your revenue. But how to convert a crisis into an opportunity, this is an example. In fact, మీ ఫౌండేషన్ కోర్స్ కూడా ఎప్పుడు నిర్వహిస్తాము, ఎట్లా చేద్దాము అని దాని మీద డిస్కషన్ వచ్చినప్పుడు, ఇఫ్ యూ కుడ్ డూ ఫర్ ది IPS and other all India services, why can't we do for a group 2 services అని మనం డిస్కస్ చేస్తాం. లెట్ us use this platform. Before that ఈ పీరియడ్లో మనం we could train teachers of the tribal welfare department, ITDA ఉట్నూరులో ఉన్నవాడు, భద్రాచలంలో ఉన్నవాడు. We normally underestimate the capacity of the officers of the subordinate staff, their capacity to learn technology, to adapt to technology. ఎవరు ఊహించలేరు అప్పుడు దట్ ఉట్నూరులో కూర్చొని మన దగ్గర ఉన్న ఈ క్లాస్ వర్చువల్ క్లాస్ అటెండ్ అవుతానని నేనే ఊహించలేదు. చేయగలుగుతామా లేదా అని నాకు అనుమానాలు ఉన్నాయి అప్పుడు. కానీ ఆ పద్ధతి ద్వారా ఇప్పుడు వరకు దాదాపు 10,000 మందిని ట్రైనింగ్ ఇవ్వగలిగాము ఈ లాస్ట్ 4-5 months. ఇది బహుశా ఏ శిక్షణ సంస్థ జరగలేదు కంట్రీలో నాకు తెలిసినంత వరకు. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ అవర్ కమిటెడ్ స్టాఫ్ టు యూజ్ టెక్నాలజీ యాజ్ టు అన్ అడ్వాంటేజ్. ఇందాక చెప్పినట్టు ఒక 6 lakhs 7 lakhs క్యాండిడేట్స్ మధ్య నుంచి మీరు ఒక 1000 people were selected. You are the lucky 1000 who you chose to be part of this public service. మీ రంగంలో మీ చాలామంది బహుశా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎవరు రేజ్ చేస్తారా, హ్యాండ్ రేజ్ చేస్తారా? ఇక్కడ 13 మందిలో ఎంతమంది డైరెక్ట్లీ పాల్గొన్నవాడు? 3 ఉన్నారు, 4 ఉన్నారు, 5 ఉన్నారు. ఇంకా ఈవెన్ డైరెక్ట్లీ పాల్గొనకపోతే కూడా you might have given your thought, your separate state సాధించాలని మీరు కోరిక ఉండేది. ఇప్పుడు మన వీరబ్రహ్మ గారు, he is a native of Mahabubad. Mahabubad is also native place of our Prajakavi, the poet laureate of Telangana, Dasarathi Krishnamacharya. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పారు. That was the spurti which he gave to the entire movement. మీరు అప్పుడు ఉద్యమం జరిగినప్పుడు ముఖ్యాంశాలు ఏమిటి? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు వస్తున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్స్, ఇలా వివిధ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. నిధులు మీరందరూ కష్టపడితే నిధులు పర్వాలేదు, అందరికి జీతాలు ఇస్తున్నారు. మన ది రెవెన్యూ ఫ్లో ఈజ్ ఆల్ రైట్. బిఫోర్ ది పాండమిక్ వీఆర్ బై అండ్ లార్జ్ వన్ ఆఫ్ ది గుడ్ గ్రోయింగ్ స్టేట్స్. నియామకాలు మీరు చూస్తున్నారు, దాంట్లో బెనిఫిషియరీ మీరే. నియామకాలు ఒక 1000 మందికి ఉద్యోగాలు వచ్చాయంటే దానికి ఒక నిదర్శనం. కానీ ఉద్యమం అయిపోయింది కదా, నాకేమిటి ఇంకా, నేను నా పని చేస్తానని అది మాత్రం ఆలోచిస్తే చాలా తప్పు. అది ఈ స్ఫూర్తి కొనసాగాలి. ఉద్యమ స్ఫూర్తి ఉంటేనే ఇప్పుడు మీ బంగారు తెలంగాణ సాధించగలుగుతారు. మీరు మీ రంగంలో
ఎక్కడెక్కడ ఏ పోస్టులో మీరు ఉన్నారు, ఎవరైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మున్సిపల్ కమిషనర్ ఉన్నారు గ్రూప్ 2 టౌన్స్లో, అక్కడ పరిశుభ్రత, అక్కడ ఉన్న ప్రజలకు ఒక సౌకర్యం అందచేయగలిగితే యూ వుడ్ హ్యావ్ అచీవ్డ్ యువర్ బంగారు తెలంగాణ. నేనేం చేయగలుగుతాను, నేను గ్రూప్ టూ చిన్న ఉద్యోగిని అట్లా ఫీలింగ్ మాత్రం ఉండకూడదు. యు ఆర్ ది కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రజలకు మీరే లైక్ ది ఫ్రంట్ ఆఫీస్ ఆఫ్ ది గవర్నమెంట్. మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు, మీరు ఎట్లా మీ కార్యదక్షత ఏ విధంగా మీరు నిర్వహించగలుగుతారు, దాని ద్వారా ప్రభుత్వం ఒక ఇమేజ్ డిపెండ్ అవుతుంది. అది దృష్టిలో పెట్టుకోండి. ఇది మన యాక్చువల్గా ఇలాంటి మెథడ్లో ట్రైనింగ్ చేయడం, ఇట్ ఈస్ నాట్ ది బెస్ట్ మెథడ్, బట్ వెన్ యూ హ్యావ్ నో అదర్ చాయిస్ వీ హ్యావ్ టు డూ ఇట్. దర్ ఇస్ ద శ్లోక ఆఫ్ చాణక్య, సర్వనాశం సముత్పన్నే అర్థం త్యజతి పండితా. ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్, బెటర్ టు గివ్ అప్ హాఫ్ దెన్ బట్ కంటిన్యూ దిస్. ఇందాక వీరబ్రహ్మయ్య గారు చెప్పినారు, చాలామందికి ప్రొఫెషనల్ కోర్స్ అయిపోతున్నాయి, ఫీల్డ్ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. వాట్ ఈస్ ఫౌండేషన్ కోర్స్? ఫౌండేషన్ కోర్స్ షుడ్ బి అట్ ది బిగినింగ్. ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఫస్ట్ ఫౌండేషన్ జరగాలి, తర్వాత ప్రొఫెషనల్, తర్వాత ఫీల్డ్ ట్రైనింగ్. మరి ఇప్పుడు ఉల్టా ట్రై చేస్తున్నాము. కానీ మరీ లేట్ చేస్తే ఫౌండేషన్ కోర్స్ చేయలేము. ఆ దృక్పథంతో, ఆ ఆలోచనతో ఇప్పటికైనా ఫౌండేషన్ కోర్స్ చేద్దామని స్టార్ట్ చేశాము. మీకు చాలామంది సర్వీస్లో జాయిన్ అయ్యి ప్రొఫెషనల్ ట్రైనింగ్ సగం పూర్తి చేస్తారు, ఫీల్డ్ ట్రైనింగ్ చేశారు. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు టేక్ దిస్ హార్డ్ డిసిషన్ దట్ ఈవెన్ అట్లీస్ట్ నౌ లెట్ us do the foundation course. So all of you are part of that great experiment. I will call it a great experiment. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీసెస్ మీరు ఒక 477 పీపుల్, దాంట్లో 14 మంది ఫిజికల్గా ఉన్నారు, ఇంకా రిమైనింగ్ 464 పీపుల్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్ వర్చువల్లీ. ఆల్ ఆఫ్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ ఎక్స్పెరిమెంట్. ఐ హ్యావ్ నో డౌట్ అట్ ఆల్ దట్ మీరందరూ 6 వీక్స్ తర్వాత చాలా సక్సెస్ఫుల్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి విజయవంతంగా మీరు కూడా ఇంకా ఒకసారి అది ఎక్స్టెండ్ చేద్దామని మీరు నాకు రిక్వెస్ట్ చేస్తారు. బహుశా చూద్దాం అప్పుడు ఎట్లా చేయాలని. అవకాశం ఉంటే అప్పుడు వరకు పరిస్థితి చూసి ఫిజికల్గా కూడా కొంత కాంపోనెంట్ పెట్టాలని నా కోరిక. చూద్దాం, ఒక ఫీల్డ్ విజిట్ టు ప్రాజెక్ట్స్, ఏమైనా కల్చరల్ ఈవెంట్ అట్లా వీలు ఉంటే అప్పుడు పరిస్థితి బట్టి డిసైడ్ చేద్దాం. ప్రతిసారి మనం కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టాము, అది ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఫైనల్గా ది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దట్ యు ఆర్ వర్కింగ్ ఇన్, దెర్ ఆర్ 8 డిపార్ట్మెంట్స్: కోఆపరేషన్, ఎండోమెంట్స్, హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్, లేబర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, ప్రొహిబిషన్ ఎక్సైజ్, registration and stamps. Ultimately, all of you as public servants must ensure that the best possible service delivery is given by your department to the public. As sub-inspectors of excise department, if you are able to control Gudumba, you would have saved many lives. If you are able to control illicit flow of liquor from other states, you would increase the revenue of the state. Our revenue vaste andariki jeetalu vastai. Because our state is able to give salary to everyone thanks to your department, commercial tax department. But commercial tax inkoka pedda batch unnaru, vaalu raalekapoyinaru endukante for them revenue collection is more important. Vaalu ee training ki vaste sagam day lo half the training if they come and attend, perhaps the revenue collection will be affected. That's why they could not attend. Bahusha next batch ki vastaru. Kani ee 6 weeks lo take it as a good professional break of learning things in a different way. We will try and give you the best possible input and ensure that it prepares you for the job. It prepares you to be good public servants in your respective field. Many of you are young, maybe many of you can try also for group 1, if not for all India services. Normally at this time of the year, we used to have UPSC, the foundation course. In the month of August, we used to hold the foundation course for all India services. But now this year, you are our group 1, our UPSC candidates. You are taking place of, for our training institutions, we treat all our trainees on the same footing. Whether you are an IAS officer, whether an IPS officer, group 1 officer, group 2 officers. Our job is to see you, give you, impart you the very best, prepare you in the very best way for the respective the posts that you work. Ultimately, you have to ensure that whatever work you do, it produces the desired result. You may follow all the rules, you may build up a big file. End of the day, if it doesn't deliver, it's of no use. What is it that
Suppose as a commissioner, as a sub-inspector of excise department, your job is to ensure there is no Kudumba flow in the district. But you can prepare a very neat report. You go around, I went around all the areas, I got hold of so many cases, I booked so many illegal the Kudumba units, I raided so many places. Eventually, if people still die by drinking the illicit liquor, it's a blot on your career. You won't feel satisfied. You can create record, but you can't fool people. You can fool your the superiors, your bosses for some time, but people know who is doing what. You are ultimately answerable to the people. They are the masters. Your salary is coming from the people. Please have that empathy that I am serving him. Don't treat him with disrespect when somebody comes to represent something to you. Develop that empathy. I must do my best to solve his problem or her problem. That is the attitude which will carry you through. That is what will distinguish you in the eyes of the people. He or she is a good officer, he or she is not a good officer. In Telangana, they will use some term, Devudu, so and so is Devudu. In Andhra, they use words Rakshasudu. So those kind of nomenclatures you will get. So this man has no mercy on anyone. This officer has no kindness at all. Please keep your own conscience clear. Eventually, you may follow all your rules, but your conscience also must be clear. You may be very correct in your maintaining all rules, but if outcome is not there, all those the observance of rules is of no use. As the assistant registrar of cooperative society, your aim should be to make every cooperative society into a model society like Mulknoor. You have all heard of Mulknoor society in Karimnagar, Vishwanath Reddy's, the model society. But if your only focus is on finding fault, how in the audit I catch hold of this society, how I remove the person in charge or the group, the society elected members, that is not the focus. Focus should be to train them, treat them properly. I don't agree that all the members of a cooperative society are bad. There could be few good people who have to be encouraged. Give them ideas. Think out of the box to see if Mulknoor can do, you can also do. It is very easy in the government to become cynical. We are giving you some books on how ordinary people have achieved extraordinary results. Ordinary lives, extraordinary achievements. Janaganamana Telangana is recently published. It shows ordinary people with pattudala, with determination could achieve. You as catalysts of change should be that agent of change. You are not merely in a new state, particularly in a new state, particularly in a state where all of you have fought for this separate statehood, separate Rashtam Deniki, so that it becomes, people here get the benefit of that statehood. All of you can be Udyama Spurti Meelona unte, tappakunda sadhistaru. I wish you all the very best and hope that you continue that Spurti throughout your career, and we hope to get you back to this institute once again in this capacity or higher capacity, maybe for Group 1 FC, maybe for All India Service FC, we never know. Never limit your dreams, dream big. I am a Group 2 officer, my job starts here and ends here. And many people who are 25, 26, you can still try for other services, those who are eligible. But that doesn't mean that if you don't get that, don't get disappointed. Within your own sphere, there's a lot of scope. Whether you are an IS officer or a Group 2 officer, each one has a dharma. There is a shloka in Gita, Swadharme Nidhanam Shreya Paradharma Vayavaha. I am an employee of excise department. I cannot behave like an employee of corporation department. I have a Swadharma. My dharma is to control illicit flow. I must know what is my dharma, what is my calling. I should stick to that dharma and see that the best of my ability, to the best of my conscience, I deliver. I deliver not to build up nice files which don't mean anything. It must benefit somebody eventually. Our job is to see that 10 mandiki lavam jarigetattu chesukovali. How you ensure that by your action, by your controlling somebody else's illegal action, how does it benefit? If by controlling Kudumba 10 lives are saved, you should feel the satisfaction.
So that is where you need to make your calling very clear, your conscience very clear. Eventually, again I will recall, that is again the motto of the civil services of the IAS motto, Yoga Karmashu Kaushalam. This is from chapter 2 of Gita. What is yoga? It is Lord Krishna giving Upadesh to Arjuna. He says, in your respective work, excellence is yoga. If you achieve excellence in whatever you do, if sub-inspector achieves excellence in his or her work, that is yoga. That is the best way of coming close to the God. It is not as if I go every day to temple, pray there, put some money in the hundi. That is not yoga. Yoga is doing your work. As they say, work is worship. If you have done your duty, if by your work you have been what Mother Teresa used to call instrument of God, pencil of God. She used to say, if you really want to work, God will use you as a pencil, with the pencil of God. Try to be the pencils of God. Each one can become a pencil of God. మీ ద్వారా 10 మందికి ఎంతమందికి మేలు జరుగుతుందండి. You won't realize. If you behave like that, God will act through you. I have realized in my life several times. Ideas will come to you. ఇందాక చెప్పినారు నబీ గారు, ఎక్కడి నుంచి ఐడియాస్ వస్తాయి తెలియదు. నాకు కూడా తెలియదు ఎట్లా వస్తాయి ఐడియాస్. If you want to help somebody, ideas will come to you. Somebody will tell you, let us do like this. So please allow yourself to be instruments of God. Then you will have full satisfaction. Yes, I could serve to the best of my ability. Thank you very much. Wish each one of you all the very best. Those who are attending virtually, if you have any difficulties in attending the program, please feel free to tell us. There is an experiment. Experiment with sadhak-vadhakalu undai. We are not averse to getting your grievances. In case there is difficulty in your office to access this course, you can go to the computer centers which are there of the institute in erstwhile districts. 10 జిల్లాలో మన సెంటర్స్ ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ అన్ని జిల్లాలు ఉన్నాయి. అక్కడ కూర్చొని కూడా మీరు అటెండ్ కావచ్చు. మీ కన్వీనియన్స్ చూడండి. ఆఫీస్లో కాదు, ఇంట్లో చేయగలుగుతామంటే సరే మీ ఇష్టం. మీ ఇఫ్ యూ సుపీరియర్ బాస్ పర్మిట్స్ you can go and attend from home. But the 6 weeks, give full attention to the course. We'll try our best to give you the very best. In fact, the quality of the sessions in online program was rated better than the physical program by the all India service officers. So there is a possibility we can have the faculty sitting in Delhi to tell you. Online physical program వాళ్ళు అక్కడ ఫైట్లో రావాలి, ఇక్కడ మీకు ఫిజికల్గా ఇంటరాక్ట్ కావాలి, అట్లా జరగలేదు. In the foundation course, we have a professor from Chicago sitting and giving inputs to our trainees. That is possible. So there are difficulties but advantages. Look at the positive side of technology. Use it to the fullest extent. Those who want to learn, some of you are in the 40s and 50s. They want to sharpen your IT skills. We can run special classes for them, maybe on the weekends. Some of you have problems of English. Telangana has this problem of many of you are not fluent in English, writing and speaking. We can run special courses on weekends, Saturday, Sunday. Extra class pettam evaru avasaram unte. We can have a separate test for them, like we do for the All India services, to see their proficiency level in ICT and languages. ఎవరికైతే ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ కోర్స్ పెట్టాం, ICT కావాలంటే అది కూడా పెట్టాం. టైమింగ్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. Weekends, I think we can easily do Saturday, Sunday, 9 to 11, depending on this thing. Once again, wish you all the very best. Hopefully, this 6 weeks, you will keep the flag flying of your department, of MCR HRD, and of Telangana State. Jai Hind, Jai Telangana.